నిజంగా బిడ్డలారా, నేను సేవా జీవితములో 15 సంవత్సరాల వయసులో సమర్పించుకొని ఎంత వైరాగ్యంతో పరిచర్యకు వచ్చానంటే అంత వైరాగ్యంతో పరిచర్యకు వచ్చాను. పరిచర్య ఒక అద్భుతమైనటువంటి పరిచర్య, వందలాది మంది విశ్వాసులతో పరిచర్య, గొప్పగా దేవుని యొక్క అభిషేకముతో వాడబడుతున్న సందర్భములలో సాతానుడు కన్నేశాడు. చిన్న వయసు, చెప్పేవారు లేరు, ఆత్మీయులు చాలా మంది ఉన్నారు, నాతో మాట్లాడటానికి ధైర్యం లేదు. అనేక మంది దైవజనులు, అనేక మంది చూస్తూనే ఉన్నారు ఈ పరిచర్యను అని వాళ్ళల్లో ప్రారంభమైన ఆలోచన ఏంటంటే, ఎక్కడి నుండో వచ్చి వీడు ఇంత పరిచర్య చేస్తున్నాడు అని అంటే మన సంఘాలు మూతపడతాయని చెప్పి ఆలోచన కలిగి చాలా మంది కుయుక్తి చేయటం ప్రారంభం చేశారు. కుయుక్తికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. కొంతమంది అయితే జగన్ పాలనను కలవాలి అని అంటే అపాయింట్మెంట్ కావాలి, ఇక్కడున్న బ్రదర్స్ని అడగాలి, అప్పుడు వారు పలానా టయానికి రాండి అంటే అప్పుడు వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ సైతము నన్ను విమర్శించటం మొదలుపెట్టారు. జగన్ పాలనతో ఒక ఫోటో దిగితే చాలు అనుకునే వ్యక్తి కూడా విమర్శించటం ప్రారంభం చేశారు. ఆ తర్వాత కొన్ని విషయాలు నా దగ్గరికి వచ్చాయి. ఈ గిద్దలూరులో ఉండనీయకుండా అన్నా, నీ గురించి కుయుక్తులు జరుగుతూ ఉన్నాయన్నా. ఇక ప్రార్థనలో ఉన్నాను. ఎవరికైతే బాప్తిస్మం ఇచ్చి వారు సంఘములో నా కుడిభుజంగా ఉన్నారని అనుకున్నానో వారి ద్వారానే వ్యతిరేకత. కారణం ఏంటంటే వాళ్ళ ఇంటికి పదే సేవకులు వెళ్ళి, మీరు వాడికి కుడిభుజంగా ఉన్నారు, మీరు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడి దగ్గరికి వెళ్తే ఇంకా వాడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి చాలా వారిని టార్చర్ పెట్టి మరి ఎక్కడికి వెళ్ళాలి మేము, రండి మన దగ్గరికి, మీకు మంచి విలువ ఉంటుంది అని చెప్పారు. నేనేమనుకున్నానో తెలుసా? సేవలో నాకు మంచి సహకారులు, పరిచర్యకు మంచి సహకారులు అన్ని విధాలుగా ఉన్నారు అని చెప్పి నేను ప్రభువుని స్తుతించే వ్యక్తిని. నేను అనుకున్నాను, రాబోయే దినాలలో వారిని నేను పోషించుకుంటున్నాను, సంఘాన్ని మీ ద్వారానే. పరిచర్యకైతేనేమి, కుటుంబానికైతేనేమి ఆదరుగా ఉంటారని అనుకున్నాను. వాళ్ళే వ్యతిరేకమైపోయారు. ఉద్యోగాలు వచ్చాయి, క్షేమకరంగా ఉన్నారు, ఇన్కమ్లో ఇంక్రీజ్ అయ్యారు. పరిచర్యకు ఇక్కడ చేయకుండా వాళ్ళు ఏదో పరిచర్యకు చేస్తున్నారు. చాలా మంది అన్నారు, అన్నా నీ దగ్గర బాగుపడి నీ మందిరానికి వచ్చి నీ ప్రార్థన వల్ల క్షేమాన్ని పొందుకొని ఈరోజు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి దశంభాగాలు ఇస్తున్నారు, ఎక్కడికో వెళ్ళి కానుకలు వేస్తున్నారు, ఎక్కడికో వెళ్ళి పరిచర్య చేస్తున్నారు అన్నానంటే నేను ఒకటే మాట చెప్పాను, యేసు ప్రభు వారినే బాధ పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళెంత, యేసు ప్రభు వారిని దుఃఖపరిచి వెళ్ళారు వీళ్ళెంత అని అన్నాను. ఏన్నా ఇంత ధైర్యం అని అన్నాడు. పోయింది కొంతమంది, వచ్చింది అనేక మంది అని చెప్పి నేను ధైర్యంగా ఉన్నాను. బిడ్డలారా, నువ్వు వెళ్ళావనుకో నీ స్థానంలో ఇంకొకరికి అవకాశం దేవుడిస్తాడు. ఏదో నేను ఆ పరిచర్యను వదిలిపెట్టానని అనుకుంటున్నావేమో, నీ స్థానములో అనేక మందిని దేవుడు నడిపిస్తాడు. ఈరోజు కొంతమంది సేవకులు ఫోన్ చేస్తారు, అన్న పలానోళ్ళు వెళ్తే నువ్వు ఎందుకు బాధపడటం లేదన్నంటే ఎస్ బాధపడను. కారణం ఏంటంటే వాళ్ళ స్థానంలో ఇంకొక వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇవ్వవలసిన కానుకలు ఇంకొకళ్ళు ఇస్తారు, వాళ్ళు చేయవలసిన పరిచర్యకు బదులు ఇంకొకళ్ళు చేస్తారు. అంతదానికి నేను ఎందుకు భయపడాలి? పరిచర్య నాది కాదు, దేవుంది, అది దేవుడే చూసుకుంటాడు అని చెప్పాను. నిజంగా ఇంత ధైర్యంగా ఉన్నావంటే కేవలం దేవుణ్ణి బట్టేనన్నా మాకు అర్థమవుతుందన్న అంటారు కాదా? పరిచర్య నాదైతే నేను బాధపడాలి, పరిచర్య ఆయనది, ఆయన బాధపడతాడు, ఆయన చొరవ తీసుకుంటాడు, నాకెందుకు అంత బాధ? ఈరోజు మీకు కూడా చెప్తా ఉన్నాను బిడ్డలారా, మీరు కూడా ఒక సంఘానికి కట్టుబడి అంటుగట్టబడి ఉంటే మీరు అలాగే ఉండండి. సేవకులను సేవకురాల్ని బాధ పెట్టొద్దు, పరిచర్య కుంటుపడేటట్టుగా నీ వల్ల చేయొద్దు.
నీకు అది క్షేమం అనుకుంటావేమో కానీ అది నీకు క్షేమము కాదు. నువ్వెక్కడైతే వెళ్తున్నావో నీ ఆత్మీయ దైవజనుడు ఎవరైతే మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించారో వాళ్ళ ద్వారా నువ్వు ఎంతగా దీవించబడ్డావో అక్కడికే వెళ్ళు, నీకు క్షేమం కలుగుతుంది. కానీ పిల్లిలాగా 10 మందిరాలు తిరిగి, పిల్లిలాగా 10 కుటుంబాలు మారేది కాదు పరిచర్య అంటే. ఒక రోజున దేవుడు లేపుతాడు, నీ పరిచర్యను లేపుతాడు, నీ ఆత్మీయ స్థితిని లేపుతాడు. అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆ సేవకుడు గౌరవించటం లేదు, ఆ సేవకురాలు గౌరవించటం లేదు. వారి చేత గౌరవించబడాలని వస్తున్నావా, దేవుని చేత మెప్పు పొందాలని వస్తున్నావా? ఆలోచన చేసుకో. పరిచర్యను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, పరిచర్యను ఎప్పుడు కించపరచొద్దు, దైవ సేవకులను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు, దైవజనురాల్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దు. ఈరోజు నీకు క్షేమంగానే ఉంటుంది, రాబోయే దినాల్లో అది నీకు శాపమే కూర్చుంటుంది. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా శాపమే. ప్రభు వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం బ్రతకాలి, ప్రభు వాక్యములో ఉన్నట్లుగా బ్రతకాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఈ పరిచర్యలో నిండైన క్షేమం అనుగ్రహించునుగాక. నీవు కూడా సంఘములో నమ్మకస్తుడిగా లేపబడుదుగాక. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని చేతుల్లో మీరు బలంగా ఉండండి. రాబోయే దినాల్లో మీకు అందరూ నమస్కారం పెట్టేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.